హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో ఉల్లిపాయలు 4 ముక్కలు కోసుకొని వేసుకోవాలి. అలానే 4 టమాటాలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క. అలానే ఇప్పుడు కొన్ని దినుసులు వేసుకుందామండి. బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి. 2 నల్ల యాలకులు, 3 ఆకుపచ్చ యాలకులు, 3 ఎండుమిర్చి, అలానే 1 7-8 నల్ల మిరియాలు, 1 7-8 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 అనాస పువ్వు, 10 నుంచి 12 బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ షుగర్, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు మంచినీళ్ళు, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని కొంచెం హై ఫ్లేమ్లో, మీడియం మీద కొంచెం హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో మనము 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత తీసుకుని మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ వేడి చల్లారినాక మనం ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీనిలో మనకి బిర్యానీ ఆకు ఉంది కదా, దానిని మనం తీసేసుకోవచ్చు. దాన్ని మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవసరం లేదు. దీన్ని తీసేసి పక్కన పడేయచ్చు అనమాట. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ బాగుంటుందండి. నేను నార్మల్ కారం వేసాను. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుని స్లోగా వేయించుకోవాలి. మెత్తగా ఉంటుంది కదండి పన్నీరు, ఫాస్ట్గా వేయించుకోకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్నాక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని స్లోగా 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సర్ జార్ తీసుకుని దానిలో కొంచెం ఉంటుంది కదండి పేస్ట్ అతుక్కుని, దానిలోకి మనం వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని ఇందులో ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకుని కసూరి మేతి ఉంటుంది కదండి, ఎండు మెంతాకు పొడి, దానిని ఇలా నలిపేసుకొని చేత్తో వేసేసుకోవాలి. అలానే కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా కూడా జస్ట్ టేస్ట్ కోసం అనమాట పైన లాస్ట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇంకంతే అండి, అయిపోయింది. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో పన్నీర్ కూర. సింపుల్గా అండ్ ఈజీ వే అండి ఇది ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు 4-5 ఐటమ్స్ కుక్ చేసేటప్పుడు ఈ పన్నీర్ కూర టైం పడుతుంది అనేది మనకి ఫీలింగ్ ఏమి ఉండదు. పక్కన వేరే కర్రీస్తో పాటు ఇది కూడా మనం ఒక పొయ్యి మీద వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. స్పైసీనెస్ బాగా తక్కువ తినేవాళ్ళు నేను చెప్పిన స్పైసెస్లో కొంచెం తగ్గించి వేసుకోండి, అప్పుడు సరిపోతుంది మీకు. మరి మీరు కూడా ఈ పన్నీర్ కర్రీని కుక్ చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.